గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. కాదు, మీరు లాస్ట్ ఎలక్షన్స్ లోనే కంటెస్ట్ చేస్తున్నారన్నారు, మళ్ళీ తర్వాత డ్రాప్ అయ్యారన్నారు. లేదు మేడం, నేను ఎప్పుడు కూడా టికెట్ అడగలేదు లాస్ట్ ఎలక్షన్లో. ఓకే. ఆ ఎలక్షన్ ముందు 1.5 అంటే అసెంబ్లీ ఎలక్షన్ అడగలేదు. 1.5 మంత్ ముందే నేను జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి నాకు ఆ నియోజకవర్గం అవన్నీ ఇంకా కూడా నాకు గ్రిప్ లేకుండా ఎక్కడ పోవాలో కూడా తెలియని పరిస్థితి. సో హోంవర్క్ కూడా చేసుకోవాలి కదా మేడం. మరి ఈసారి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చూద్దాం మేడం, అడుగుతున్నాను. బట్ లెటస్ సి, నేను ఇంకా కూడా నా ప్రకారం సర్వేలు చేసుకొని. అంటే ఏదైనా హామీ ఇచ్చారా అసలు మీరు జాయినింగ్ అప్పుడు? అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. నేను ఏ హామీతోటి అడగలేదు. నేను జాయిన్ కావాలనుకున్నా హిందువుల గురించే జాయిన్ అయినా, హిందుత్వం కాపాడాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయినా. ముఖ్యంగా గోవును కాపాడాలని బీజేపీలో జాయిన్. సో నాకు హ్యాపీగా ఉన్నాను నేను. ఇప్పుడు ఏదో పదవుల కోసము దాని గురించి కాదు. ఇప్పుడు గుర్తుపడతారు కదా మేడం, 2 రాష్ట్రాల్లో అంత మన ఫేమస్. నిజమేలేండి. ఒక ఎమ్మెల్యేను మంత్రిని కూడా గుర్తుపట్టకపోవచ్చు, నన్ను గుర్తుపట్టినంత. మేబీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియదు. నిజమే. మరి అంతకంటే ఎక్కువ ఫేమ్ ఉంది, చాలదా? సరిపోదా? ప్రజాదరణ ఉంది కదా. కంటెస్ట్ చేసేది ఇంకా డిసైడ్ కాలేదు. 99% చేస్తాను, 1%. ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి? నేను జహీరాబాద్ అనుకుంటాను. ఏమన్నా రిలేషన్ ఉందా జహీరాబాద్ తోటి? రిలేషన్ కాదు, నాకు అక్కడ బాగా పట్టుంది, అభిమానులు ఉన్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, అక్కడ ముఖ్యంగా యువతరం కోరుకుంటున్నారు జహీరాబాద్ నుంచి రావాలి. సో బీజేపీలో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ మేడం. ఎందుకంటే బీజేపీలో ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు అన్నప్పుడు ఎందుకో అక్కడ వరకు వెళ్ళి ర్యాలీగా వెళ్ళారు మీరు, నాంపల్లి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసారు. టెక్నికల్ ఇబ్బంది అయింది, సమ్ మిస్కమ్యూనికేషన్ అయింది, ఒకరిద్దరికి ఇష్టం లేకుండానేమో వాళ్ళ వల్ల అయింది. కానీ ఆ క్లారిఫికేషన్ ఇచ్చినాక మళ్ళీ ఎంబడే 1 monthలో జాయిన్ అవ్వడం జరిగింది. అవును. ఇప్పుడంతా మీతో పాటు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? మీకు 100% ఎంకరేజ్ చేస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం రాష్ట్రం తిరిగిన, అవునా? అందరు లీడర్లతో తిరగడం జరిగింది. నేను సపరేట్గా ఆల్మోస్ట్ స్టార్ క్యాంపెయినర్లో తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలు, యూత్ బాగా రావడం జరిగింది. నేను వస్తున్నా అంటే పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. సో ఇప్పుడైతే ఎలాంటి విభేదాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యతిరేకతలు కానీ? మేడం వ్యతిరేకతలు అంటే ఉండొచ్చు, ఒకరిద్దరికి ఉండొచ్చు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మా అధ్యక్షుల వారు ఎట్లున్నారో వాళ్ళతోటి ఇంపార్టెంట్ నాకు. మన లక్ష్మణ్ గారు, డికే అన్న గారు, సంజయ్ అన్న, వీళ్ళంతా మనకి బాగుంటారు, వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కదా, ఆయనకు కూడా నేను కిషన్ అన్న కలిసి కామారెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్లో కిషన్ అన్న వెంబడే వెళ్ళడం జరిగింది. బాగా ఎంకరేజ్ చేస్తాడు కిషన్ రెడ్డి గారు. ఏదున్న పార్టీ బీజేపీ అంటే ఇంకా కిషన్ రెడ్డి గారు అంటే బీజేపీ మనిషి కిషన్ రెడ్డి గారు. ఏం చేసినా బీజేపీ అంటారు కిషన్ రెడ్డి గారు. ఆయన అండర్లో పనిచేయడం మనకు అదృష్టంగానే భావించవచ్చు. కొన్ని నేర్చుకునేటివి ఉన్నాయి కిషన్ రెడ్డి గారు. సో కానీ మొన్న మెయిన్ వాళ్ళంతా అరవింద్ గారు కావచ్చు, లేకపోతే సంజయ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, లేదు అంటే ఈటల రాజేంద్ర గారు, ఇలా పెద్ద వాళ్ళంతా కూడా ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్. అసలు కిషన్ రెడ్డి గారు అయితే పోటీ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. మిగతా వాళ్ళు పెద్ద వాళ్ళంతా కూడా వీళ్ళు పెద్ద లీడర్స్ అనుకున్న వాళ్ళు టప్ 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 అని అది కావచ్చు మేడం. మరి అట్లాంటి కేసీఆర్ గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? ఒక వేవ్ జనాలు అంటే వాళ్ళు ఇంకో నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్నా కూడా ఒక పల్స్, ఒక వేవ్ కాంగ్రెస్ గ్యారంటీలు కానీ కొన్ని మా మీద దుష్ప్రచారాలు చేసి విపరీతమైన మందు, మద్యము, డబ్బులు పంచి ఒక వేవ్ నడిచింది కాంగ్రెస్ది. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. సో దాన్ని మనము ఒప్పుకోవాల్సిందే. సో మేము ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయా, మేము ఎక్కడెక్కడ ప్రజల చేరువులకు పోలేకపోయినామో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వస్తాము. పార్లమెంట్ ఎలక్షన్లో గట్టి సీట్లు కొడతాము. మళ్ళీ మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. నెక్స్ట్ 5 years గురించి మేము కష్టపడతాం ఇప్పటి నుంచే. ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీసే పరిస్థితి ఉంటుంది గట్టిగా. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్? ఎందుకంటే మొన్న 8 సీట్లు వచ్చాయి, పెరిగాయి. తర్వాత ఓట్ల శాతం కూడా 6 నుంచి 14కు పెరిగింది. చాలా ప్లేసెస్లో 20 పైన స్థానాల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నాకు తెలిసి అయితే 12-13 సీట్లు అయితే రావాలి. 12 వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. 17 సీట్లు ఒకటి ఎంఐఎంకి తీసేస్తే 16లో 12 వరకు వస్తాయా? 10 నుంచి 12 మధ్యలో వస్తాయి. రైట్. మరి ఇప్పుడు ఏంటి చికోటి ప్రవీణ్ గారి ముందున్న టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏం లేదు, మెయిన్ ఇక్కడ ప్రజలలో కరెక్ట్గా పోవాలి. ప్రజలకు ఇబ్బంది అయితే వారి తరఫున నేను వాయిస్ ఇస్తాను. ఈ గవర్నమెంట్ అని ఉండని, వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది బీజేపీ తరఫున. ఇక నా పర్సనల్ అంటే టార్గెట్ జనాలలో ఉంటాం,
ఎవరికి ఏ ఆపద వచ్చినా మ్యాక్సిమం 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. కరెక్ట్. మ్యాక్సిమం నా పాత్ర మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.